ఆదికి అనుకోకుండా ఒక ప్రాబ్లం వచ్చిందట. ఆ ప్రాబ్లం కి తగ్గట్టు ఒక ఆఫర్ సొల్యూషన్ ని తీసుకొచ్చిందట. కానీ మన ఆదికి సొల్యూషన్ కంటే ప్రాబ్లమే తెగ నచ్చిందట. చివరికి అదే కామెడీని తెచ్చిందట. మరి అదేంటో మనం చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ హై ప్రాది అండ్ రైజింగ్ రాజేష్ టీమ్. ఈ రోజు మా కూతురు శోభనం అండి. టైం అయింది, ఇంకా మా అల్లుడు రాలేదేంటి? రాజా 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 ది గ్రేటురా, తల తల 2000 నోటురా. రాజా 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 ది గ్రేటురా, తల తల 2000 నోటురా. బ్లాక్ అండ్ వైట్ ఉన్న ఈ స్ట్రీటులో కలరే నింపుతున్న వాళ్ళైతున్నా నువ్వు కళ్ళు లేని వాడివని. ఇప్పుడు టాపిక్ అవసరమా? అది లేకుండా పడలేవా? సారీ గురు. డబ్బుకుడి డబ్బుకుడి డబ్బులే అదిరిపోతే నేనేస్తే స్టప్పులే. ఇది రాజా ది గ్రేట్ లో రవితేజ గారి క్యారెక్టర్ అండి. ఎవరిని ఉద్దేశించింది కదా. థ్యాంక్ యూ. ఏమండి మమ్మల్ని వెళ్ళమంటారా? రండి రా, ఎందుకు గదిలోకి వచ్చి గన్మైక్ పట్టుకుని పాట కచ్చారు చేయండి. ఎలాగేం చేస్తారా? ఏంటి గురుగారు వెళ్తున్నారా? సెట్ అంతా ఊపేసేయాలి. అలా ఊపి అన్నపూర్ణ నుంచి నానక్రోగంలో కూడా పంపారు. ఇది కూడా ఊపి, ఇది కూడా ఊపామంటే నాగపూర్ పంపిస్తారు. అవసరమా మనకి? గురుగారు వెళ్ళాలి. అది నేను ఇక్కడ ఉన్నట్టు ఎలా తెలుసా? అది ప్రేమ అనేది కళ్ళతో కాదు, మనసుతో చూడాలి. నిజమా? ఈ సొల్లు ఎవరైనా చెప్తే వెనుక నేను పర్ఫ్యూమ్ స్మెల్ చూసి వచ్చా. ఏమండో ఈ రోజు కోసమే ఎన్నేళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నా, మీకు తెలియదు. ఈ మాట ఎంతమందికో చెప్పింది, మీకు తెలియదు. ఏమండి శోభనం అంటే ఏంటో మీకు ఏమన్నా తెలుసా? ఐ యామ్ బ్లైండ్ బట్ ఐ యామ్ ట్రైన్డ్. కూర్చోండి. ఎవర్రా దీపావళి అయిపోయిన తర్వాత పాము బిల్ల పెట్టింది పోతానే ఉంది? పాము పిల్ల కాదు, నేను మీ పిల్ల. ఓకే ఓకే, అదేలేవే, నేనేదో అనుకున్నాను. నా పిల్లే. ఏంటే మరచెంబులో తెచ్చావు పాలు? మరచెంబు కాదండి, నా మొహం. మొహం లాగే ఉందలే. ఏమండి ఈ మిల్క్ ఇలాగే తాగితే మనకి మిల్క్ బాయ్ లాంటి పిల్లాడి పుడతాడండి. అంటే షేక్ చేసి తాగితే షేకింగ్ చేసి పుడతానే ఏంటి? ఎలాగైనా తాగొచ్చు, అందులో ఏముంది? మీరు ఈ మధ్యన అస్సలు పట్టించుకోవట్లేదు. అయితే ఏం చేయాలి ఇప్పుడు? ఇదిగోండి, ఇప్పుడు నన్నే చూస్తున్నారు మీరు. ఇదిగో నన్నే చూస్తున్నారు, చూస్తున్నారు. ఏమేది పడక కదా రాజుగారు కదా? ఏంటి ఆ చేతపడి చేసేవాళ్ళగా? అసలు మీలో ఉన్న ఫైర్ ఏమైందండి? ఒకటి చెప్తా, మంట ఎక్కువైతే బాండి మాడుద్ది, సరసం ఎక్కువైతే సవరం ఊడుద్ది. అవసరం ఇప్పుడు? ఈ టైంలో ఒకటి ఫోను. హలో సుధీరు, ఏంటి ఇరక్కొట్టేయాలా? నువ్వు పెట్టారా బాబు? అందరూ సర్వేంద్రియ నయన ప్రధానం అంటే ఒక్కడ సర్వేంద్రియ శృంగారం ప్రధానం అంటాడు. మాకు ఫోన్లు ఉన్నాయి, మాకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. చేసుకో. హలో వినోదిని, ఇంకా ఏం కాలేదే? ఏంటి హరిత బా ఇంకా కాలేదని చెప్పాను కదే. నన్ను చెప్తాను కదా. ఏంటి తన్మయ్, ఒక పని చేయవి, అందరిని గదిలోకి పిలిపించి ఆ కిటికీ దగ్గర కూర్చొని కిట్టి పార్టీ చేసుకోమను. నన్ను మీరు చాలా తక్కువ అంచనా వేశారండి. గద్దలకొండ గణేష్ సినిమాలో హీరోయిన్ లాగా ఉంటా. గద్ద వరకు కరెక్టే, హీరోయిన్ కాదు వాళ్ళు చెప్పాలి. నాకు డౌట్ అండి, మీ పక్కన ఉన్నది నేనేనని మీరు ఎలా గుర్తిస్తారు? దాన్నే ఉంది. ఇప్పుడు ఇలా వెళ్ళాను అనుకో, అదే నీ దగ్గరకు వచ్చాను అనుకో, ఎవరికి తగ్గట్టు వాళ్ళకి ఆర్ఆర్లు ఉంటాయి, తెలిసిపోద్ది నాకు. ఇంతగా మీకు పెళ్లి కాకముందు ఎవరితో లవ్ ఉందా? అంటే ఉండేది, వదిలేశా. ఏమైందండి? మగధీరాలో మిత్రవింద కోసం కాలభైరవ ప్రాణాలు వదిలేశాడు. బాహుబలిలో రాజ్యాన్ని వదిలేశాడు. ఇవన్నీ చూసి నేను అలా ఎవరిని వదిలేసాడు, ఎందుకులే మనకు వచ్చిందని. అనవసరం మిమ్మల్ని పెళ్లి చేసుకున్నా. మీకు బోల్ డబ్బు ఉందని మా నాన్నతో అబద్ధం ఆడాను. ఈ విషయం మా నాన్నకి తెలిసిందనుకో మన ఇద్దరు మెడబట్టి మరి గైటికి గెంటుతాడు. నాకు ఆల్రెడీ తెలిసిపోయింది. మామయ్య గారు, నీ దగ్గర డబ్బులున్నాయని చెప్పి మోసం చేస్తావు అల్లుడు. నువ్వు చేసింది కుట్రా. నేను చేసింది కుట్ర అయితే నువ్వు చేసింది కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అంటే డబ్బులుంటే తీసుకుందామనే. నీ గురించి ఒకటి తెలిసింది. ఏంటది? నీ మీద పోలీస్ కేసులు ఉన్నాయంట కదా. అంటే అది మొన్న ఒక మలయాళం సినిమా చూసి వస్తూ బయటకు వచ్చిన వాడు ఎవడో డ్రంక్ అండ్ డ్రైవ్ మిషన్ పెట్టాడు. నేను సినిమా మైక్ అనుకుని బాగుంది, మీరు కూడా ట్రై చేయండి అన్న బొక్కలు వేశారు. ఇప్పుడే బయటికి పోండి. మామయ్య, నువ్వు ఏం లేవని మమ్మల్ని పంపించేస్తున్నావా? డబ్బు సంపాదించొస్తాను, వెళ్ళిపో. ఏంటండి ఇలా జరిగింది? అనవసరం నేను పెళ్లి చేసుకున్నా. ఆ రాకెట్ రాగానే పెళ్లి చేసుకున్న బాగును. ఆయన దగ్గర బోల్ డబ్బు ఉందంట. ఆయన 19వ శతాబ్దంలో వచ్చాడు. శబ్దాలయ సొమ్ము అంతా ఆయన దగ్గర ఉంది. మనం ఏం చేస్తాం? ఎవరో ఫేమస్ డాక్టర్ వస్తున్నట్టున్నాడండి. ఫేమస్ యాక్టర్లా అనిపిస్తున్నాడు నాకు ఎందుకో.
మీరు ఎవరో ఎందుకు వచ్చారు? అంటే మా మామయ్య అండి శోభనం గదిలో నుంచి మమ్మల్ని తక్షణమే బయటకు పంపించేశాడండి. శోభనందే ఉందయ్యా, సూదిలో దారం లాంటిది, చాలా ఈజీ. దారం అని తెలిసిందిలేండి, కానీ నా సూదోగా తెలుసుకునే తోసేశాడండి. మీరు మంచి డాక్టర్ అండి. నేను చాలా మంచి డాక్టర్ని. అమెరికాలో ఎంబీబీఎస్ చేశా, ఆస్ట్రేలియాలో ఎఫ్ఆర్సిఎస్ చేశా. అన్నపూర్ణలో యాక్టింగ్ కోర్స్ చేయాల్సింది. నువ్వు డాక్టర్ క్యారెక్టరైజేషన్ ఏదో చీప్ గా చూస్తున్నావు, కానీ నాకు నటన మోకాల్లో ఉంది తెలుసా? నటన అనేది మోకాల్లో ఉండదురా, ముఖంలో ఉంటది. నీ ముఖంలో నీ మోకాలు ఏంట్రా అది? అసలు మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. ముందు మా ఆవిడ ప్రాబ్లం ఏదైనా ఉంటే చెక్ చేయండి. ఆవిడకండి చాలా బాగుంది, ఇంకేం చెక్ చేయాలి? మీ కళ్ళు చెక్ చేయాలి. నీదేం ప్రాబ్లం అసలు? అంటే బేసిక్ చెప్పాను కదండి, డబ్బు లేదని మా మామయ్య నన్ను తరిమేశాడండి. ఎలాగైనా వాటి కోసమే ప్రయత్నం. మీ పని అవ్వాలంటే నాది ఒక పని అవ్వాలి. ఏంటది? ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చంపేయాలి. ఏమే ఏదైతే చూసి చెప్పు, చంపేద్దామా? ఓకేనండి. మీరు ఈ మాట చెప్పారు కదా, నా భారం అంతా తగ్గిపోయింది. భారం తగ్గింది కదా, కొంచెం దూరం కూడా తగ్గండి. ఆయన ముట్టుకుంటారండి, మీకు ఎలా తెలుసండి? వాడు ముట్టుకోకపోయినా నువ్వు ముట్టుకుంటావని డౌట్ ఉంది కదా, చీకట్లో బాణం వేసా. ఇంతకీ ఆడు చూపించిన అమ్మాయి అక్కడ వాళ్ళ ఇంటికి పదండి. చూస్తూ చూస్తూ ఒక అమ్మాయిని చంపడం అంటే నాకెందుకో. ఇంకా అమ్మాయిని చూడలేదుగా, ఆ తర్వాత చెప్పాలి నువ్వు ఈ డైలాగ్. ఇంతకే అమ్మాయి ఎక్కడ? అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే, తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే, సుమ సుందరి అందెలలో చిరుమువ్వల సందడులే. వాళ్ళ నాయనమ్మతో మనవళ్ళు పడినట్టుందండి. నా గారాల చెల్లండి. నా చెల్లి గురించి గొప్పలు చెప్పకూడదు కానీ చంటి సినిమాలో మేనా టైప్. ఈ మేనా చంటి ఇది ఎబోలా వచ్చిన ఎలుగుబంటిలాగా ఉంది. ఎవరు మీరు, ఎందుకు వచ్చారు? అదే అండి, మీ ఇంట్లో ముగ్గురు ఉంటారని తెలిసింది. మీకు ఎందుకో త్వరలో నలుగురు అవసరం పడేలా ఉందని వచ్చామండి. నా ముందే నా చెల్లికి లైన్ వేస్తావా? ఏంట్రా నవ్వుతున్నావు? అంటే లైన్ గురించి లైన్ మ్యాన్ మాట్లాడుతుంటే. ఏ మోహన్ గారు బాగున్నారా? నేనా? ఓర్ని నీకు అన్ని కనపడే టైంలో నేను కనపడలేదనే ఓడివి. ఇప్పుడేమో అంతా చీకటి అయిపోయింది, నన్ను ఎలా గుర్తుపెట్టారా? మీరే అన్నారు కదండి చీకటని, అందుకే మరి గుర్తుపెట్టాను. ఏంటండి గదిలో గంగాలం పెట్టారు అడ్డంగా? ఇది గంగారం కాదు, నా పొట్ట. జీరో సైజ్. జీరో సైజా? ఒరే జీరో కనిపెట్టిన ఆరే పెట్టా కనుక చూసారంటే శాఖ అవుతారు. నేను కనిపెట్టింది ఇదే అని. కాదు, మీరు ఏం చేస్తుంటారు? ఈవిడండి ఈ నిత్యానంద స్వామి ఈజీ కోట్ ఎంసీ స్కోర్ అనే సూత్రం చెప్పాడు. కింద కూర్చొని ముందు చప్పట్లు కొట్టేది ఇదేనండి. మీ మొగుడు ఎలా ఉండాలనుకుంటారండి మీరు? ఇంతకీ నాకులాగే ఉండాలి, నా లక్షణాలే ఉండాలి. అవునా? నీలాంటిదే దేవుడు ఏ వరం కావాలంటే సవరం కావాలందంట. సర్లే సంబరం, ఇంతకీ నీకు పెళ్లి అయిందా? మీరు 10 సంవత్సరాల క్రితం నన్ను ట్రై చేస్తుంటే ఏం చేసేవాడు? నేను నెత్తిని పెట్టుకొని తిరిగేవాడిని. అదే 20 సంవత్సరాల క్రితం ట్రై చేస్తుంటే నన్ను మీరు ఎత్తుకొని తిరగాల్సి వచ్చేది. అప్పుడు నేను పిల్లాన్ని లేండి. చూడు అన్నయ్య. సరే సరే, మీరు మాకు చాలా మంచి వాళ్ళకి కనిపిస్తున్నారు. మా ఇంట్లోనే పని చేద్దరు. ఓకే. ఇల్లు చూపిస్తాను రండి. ఓకే. ఇదిగోండి, ఇదే మా వంటగది. డైనింగ్ టేబుల్ బాగుందండి. ఇది డైనింగ్ టేబుల్ కాదు, నా పొట్ట. ఓ సారీ సారీ. ఇది చూడండి, ఇది మా బెడ్రూమ్. పరుపు ఏంటండి నిలబెట్టారు? ఇది పరుపు కాదు, నా పొట్ట. ఓ ఇటు వచ్చారా? సారీ సారీ. ఇది బాత్రూమ్. లోపలికి వెళ్ళాలంటే లైట్ వేసుకుని వెళ్ళాలి. మేము వేసుకుని వెళ్తాం కానీ మీరు ఇది మోసుకొని ఎలా వెళ్తున్నారండి? సరే సరే సరే, ఇగో మీరు ఈ పనులు చూసుకోండి, మేము లోపలికి వెళ్తాం. వెళ్ళండి. అన్నయ్య ఏమండి, చూస్తూ చూస్తూ ఒక ఆడపిల్లని చంపడం అంటే నాకెందుకో అన్యాయం కదండి. ఒకసారి సెల్ఫీలో చూస్తూ చూస్తుండవే నీకే అర్థమైంది ఎంత న్యాయం అది. నీకేం తెలుసు? రాని దాన్ని చంపేస్తా నేను. హలో, ఫస్ట్ టైం అండి నీలాంటి పద్ధతి గల అమ్మాయిని చూడడం. మాది చాలా పెద్ద ఫ్యామిలీ. ఊర్లో ఒక 20-30 లారీలు ఉంటాయి. అయితే ఫస్ట్ టైం కాదండి, ఎక్కడో తగిలే ఉంటుంది మీకు. ఏం చేస్తుంటారు? ఇంతకీ మీరేం చేస్తున్నారు? ఇదిగో నీకు సామెత చెప్పనా? గోడ అన్నాక దూకాలి, అమ్మాయి అన్నాక గోకాలి, కర్ర అన్నాక పేకాలి. ఇవన్నీ నీకెలా వెళ్తున్నాయి? ఒరే బొకడా, పోయింది కళ్ళు చెవులు కాదు. నాకు దాహం ఉన్నట్టుంది. నువ్వు వెళ్ళి తాగేసిరా పో. మామూలుగా ఉండదు, వేసేస్తాను వెళ్ళిపో. వస్తుంది వస్తుంది వస్తుంది. ఇది కాదా? ఇది కాదా? ఏంటి ఇది కాదా? ఏది? ఒకరు అనుకుని మొత్తం నలుగురు వేసానే. సూపర్. ఒకరి బదులు నలుగురిని చంపారు. మీకు డబుల్ అమౌంట్ ఇస్తున్నాను, డబ్బు తీసుకోండి. ఇదిగోండి. థ్యాంక్ యూ సార్. అలాగే నా కళ్ళు కూడా రప్పిస్తే. లైట్స్ ఆఫ్.
లైట్స్ ఆన్. చూసాయా? కనిపిస్తుందా ఇప్పుడు బాగా? ఏం కనిపించట్లేదండి. చూడయ్యా. లేదండి ఏం కనిపించట్లేదండి. ఏం చేశారు మీరు ఇంతకి? ఆ చచ్చిన దానికల్లా నీకు పెట్టా. దానికి అసలు ఏం కనపడదు. దానికల్లా నాకు పెట్టావు నువ్వు. ఒక నిమిషం ఏడవండి. రోజా గారు బాగుంది. సో మీ దగ్గరికి వచ్చినప్పుడు ఒక ఆర్ఆర్, ఆవిడ దగ్గరికి వెళ్తే వేరే ఆర్ఆర్. బాగున్నాయి పంచులతో, బాగా నవ్విచ్చారు. గుడ్. బాబు గారు బాగుంది అది. థ్యాంక్ యూ సార్. బాగా ఎంటైన్ చేశారు. వెరీ గుడ్.